అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మనం మన ఆధార్ కార్డ్‌లో అడ్రస్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. మనం మన ఆధార్ కార్డ్‌లో అడ్రస్ అనేది ఆధార్ సెంటర్‌కి వెళ్ళకుండానే మన మొబైల్‌లో ఈజీగా చేసుకోవచ్చు. దానికి అంటే అడ్రస్ అనేది ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు మన మొబైల్ నుంచే. అదేవిధంగా నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి మాత్రం చేంజ్ చేసుకోవడానికి లేదు. దానికోసం మనం ఖచ్చితంగా ఆధార్ సెంటర్‌కి అయితే వెళ్ళాలి. అయితే మనం అడ్రస్ అప్డేట్ చేసుకోవాలంటే మన దగ్గర ఖచ్చితంగా అడ్రస్ అప్డేట్ అయి ఉన్న వ్యాలిడ్ డాక్యుమెంట్ అయితే ఉండాలి. దీనికోసం మనం ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి మామూలుగా ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీరు ఆధార్ అని టైప్ చేయగానే ఇక్కడ యూడిఐడి వెబ్సైట్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకొని కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ అప్డేట్ ఆధార్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఫస్ట్ డాక్యుమెంట్ అప్డేట్, చెక్ ఆధార్ అప్డేట్ ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఓపెన్ అవుద్ది. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఇచ్చి నేనైతే లాగిన్ అవుతున్నా. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టే సర్వీసెస్ అని ఉంది. ఇక్కడ మీ అడ్రస్ అప్డేట్, డౌన్లోడ్ ఆధార్, అలాగే పీవీసీ ఆధార్ కార్డు కూడా మనం ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే మనకు సంబంధించి బ్యాంక్ సీడింగ్, ఏ బ్యాంక్తో లింక్ అయింది అవన్నీ ఉంటాయి. మీరు బయోమెట్రిక్ కూడా లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. మనమైతే ఇక్కడ ఆధార్ అడ్రస్ పైన క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మీ కరెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా వస్తాయి. మీరు ఇక్కడ మీ సంబంధించి డీటెయిల్స్ ఏవి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ రాయండి. మీరైతే ప్రతి డీటెయిల్ మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ కేర్ ఆఫ్ దగ్గర మీ తండ్రి పేరు ఎంటర్ చేయండి. తర్వాత మీ హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ స్ట్రీట్, రోడ్ నేమ్ ఉంది కదా, అక్కడ మీ ఏరియా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏరియా దగ్గర వచ్చేసి మీ మండల్ అయితే ఎంటర్ చేయండి. పిన్ కోడ్ దగ్గర మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ విలేజ్ దగ్గర మీ విలేజ్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా మీరు అడ్రస్ అంతా ఫిల్ చేసిన తర్వాత మీ అప్డేటెడ్ అడ్రస్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మాన్యువల్గా మనం డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఫిట్ ఇట్స్ ఫ్రమ్ డిజిటల్ రెస్పాన్స్ ఉంది కదా, దీని నుంచి కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనమైతే మాన్యువల్ అప్లోడ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ దగ్గర అసలు ఏ డాక్యుమెంట్ ఉంది దీనికి సంబంధించి అడ్రస్ అప్డేట్ చేయడానికి, దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు చాలా డాక్యుమెంట్స్ అనేటివి ఉంటాయి. అందులో మీకు సంబంధించి ఏ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే అదైతే అప్లోడ్ చేసుకోండి. నేనైతే ఓటర్ ఐడి కార్డు అప్డేట్ చేస్తున్నా. ఇక్కడ చూసుకున్నారు డాక్యుమెంట్ అడ్వైజరీ అని వచ్చింది. అడ్రస్ అనేది కంప్లీట్గా ఉండాలని చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వ్యూ డీటెయిల్స్ అప్లోడ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన అప్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ డాక్యుమెంట్ తీసుకుంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మీ డాక్యుమెంట్ ఉందా అనేది లేదా అనేది. చేసుకున్న తర్వాత మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయింది. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్రివ్యూ రాగానే ఇక నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుద్ది. ఈ విధంగా మీకు అప్డేట్ అయిన అడ్రస్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఒకసారి ప్రివ్యూ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని స్పెల్లింగ్ మిస్టేక్తో సహా. తర్వాత టిక్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే 50 రూపీస్ ఛార్జ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎస్ పైన క్లిక్ చేసి మీరు ఏ విధంగా పే చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ అడుగుతుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా పర్లేదు. ఇక్కడ మీ ఫోన్పేనా మామూలుగా యూపీఐతో చేద్దాం అనుకుంటే యూపీఐతో చేయొచ్చు. బెస్ట్ యూపీఐతోనే చేయడమే బెటర్. ఇక్కడ మీ యూపీఐ అడ్రస్ అయితే లింక్ చేయండి. వెరిఫై పైన క్లిక్ చేయండి. మీ యూపీఐ అడ్రస్ ఎంటర్ చేసి తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైతే యూపీఐ అడ్రస్ పెట్టారో దానికి లింక్ వెళ్తుంది. అక్కడ పేమెంట్ చేసేయండి మీరు. ఇక్కడ చూసుకున్నట్టయితే నా ఫోన్పే ఓపెన్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది కదా 50 రూపీస్ పే చేయమని, నేను పే చేస్తున్నా. 50 రూపీస్ పే చేయగానే డన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళి చూడండి, వెయిట్ చేయండి ఒక 2 మినిట్స్. ఇక్కడ మీరు చూసుకుంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు మనకు అక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది. చూసారు కదా, పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు దానికి సంబంధించి పూర్తి ఈ అప్డేట్ రిక్వెస్ట్ అనేది వితిన్ 30 డేస్ లోపు అయిపోతుంది. ఒక్కోసారి 60 డేస్ వరకు కూడా పట్టొచ్చానండి. ఈ విధంగా మనం అప్డేట్ రిక్వెస్ట్ పెట్టుకున్నా అని డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ చేసుకొని
ఈ విధంగా అయితే మన మొబైల్లో ఈజీగా మన ఆధార్లో అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా మనకు అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది.